బఫెట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఆయనకున్న బిలియన్ల డాలర్లు పిల్లలకి ఒక్క పైసా ఇవ్వాలి. మరి అది ఎక్స్ట్రీమ్. నేను ఆ పని చేయమని అందరిని అడగట్లా. ఆయన పిల్లలకి ఆయన తండ్రి ఇచ్చాడు. ఆయన తండ్రి కొడుకు కంపెనీలో 30-40 ఏళ్ల క్రితం చిన్న ఓటా తీసుకుంటే ఇప్పుడు దానికి విలువ పెరిగింది. $1 మిలియన్, $2 మిలియన్ ఒక్కొక్కరికి. ముగ్గురుంటే మనవాళ్ళు మనవరాలు. వాళ్ళకి ఆయన తన వాటా ఇస్తే వాళ్ళకి $1 మిలియన్, $2 మిలియన్ ఉంది. కానీ ఈయనకున్నది దాదాపు $40 బిలియన్, $40,000 మిలియన్. ఆయన ఈనాటికి కూడా అంత సంపద ఉండి ఈనాటికి కూడా ఆయన 40 ఏళ్ల క్రితం ఆయన కొనుక్కున్న మధ్యతరగతి ఇంట్లో ఉంటున్నాడు. మీరు చూసుంటారు. ఆ మధ్య నా మిత్రుడు ఒక ఆయనతో ఒక లంచ్ అపాయింట్మెంట్ ఉండింది. ఆయన ఒమాహా, నెబ్రాస్కా, ఆయన ఊళ్ళోనే ఉంటాడు. ఎక్కడ నగరానికి ఏ ఊళ్ళో పుట్టి పెరిగాడో అదే ఊరు. దాన్ని ప్రపంచం చేశాడు ఆయన. ఇంకో చోటకి పోకుండా దాన్నే ప్రపంచానికి కేంద్ర బిందువు చేశాడు ఆయన. నా మిత్రుడికి ఆయనతో మధ్యాహ్న భోజనం లంచ్ అపాయింట్మెంట్ ఉంది. 82 ఏళ్ళు అనుకుంటాను ఇప్పుడు వారన్ బఫెట్ కి. ఆ వయసులో స్వయంగా ఆయన కారు డ్రైవ్ చేసిన ఎయిర్పోర్ట్కి వచ్చి నా మిత్రుడిని రిసీవ్ చేసుకున్నాడు. ఆ కారు ఏమిటి? $40,000 మిలియన్ ఉన్న పెద్ద మనిషి కారు ఏమిటి? సెకండ్ హ్యాండ్ కారు. మన వాళ్ళు సొంతంగా నిజాయితీగా ఏమీ సంపాదించకుండా దేశాన్ని దోచుకునే వాళ్ళు మెర్సిడెస్ బెంజ్ తప్ప ఇంకో కారు లేకుండా ఉంటాడు. వాడి BMW మరో పేరు చెప్తారు. ఆ పేర్లు కూడా మనకు తెలియవు. ఈయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకడు సెకండ్ హ్యాండ్ కారుని స్వయంగా. ఇప్పుడు మీకు సెకండ్ హ్యాండ్ కారు ఎందుకు స్వామి అని చెప్పంటే, కారు బాగానే ఉందండి, ఏదో చిన్న డెంట్ పడింది అంతే, అది బాగు చేస్తున్నాడు, నుంచి డబ్బులు వేస్ట్ అని చెప్పని సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నా అన్నాడు. ఆయన ఆఫీసు అది కూడా 40 ఏళ్ల క్రితం ఆఫీసే. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని 19 మంది సిబ్బందితో 40 ఏళ్ల క్రితం ఉన్న ఆఫీసులోనే నడుపుతాడు ఆయన. ఆయనకున్న సంపద $40,000 మిలియన్, అంటే 2 లక్షల కోట్ల రూపాయలు. ఇంకొంచెం ఎక్కువ మన రూపాయలు లెక్కేయాలంటే. ఆ మొత్తాన్ని ఏం చేశాడు? తన పేరు కూడా లేకుండా, తన పేరు కూడా పెట్టుకోలే, తన పేరు కూడా లేకుండా బిల్ గేట్స్ ఏదో ఫౌండేషన్ పెడితే దానికి ఇచ్చి పారేశాడు. వాడు బాగా చేస్తున్నాడు, ప్రపంచంలో ఎక్కడైనా సరే చదువు ఆరోగ్యం అందించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు, ఎంతకంటే మనిషికి గొప్ప కార్యం ఇంకేముందని చెప్పని తన యావదాస్తిని ఇంకెవడో పేరు పెట్టిన ఫౌండేషన్, అంత పెద్ద ఆస్తి పెడితే తన పేరు కూడా వాడు కోరుకోలేనా, ఇంకోడో పేరు పెట్టిన ఫౌండేషన్కి ఇచ్చి పారేశాడు. మనం ఆ స్థాయికి ఎదగటం అంత తేలిక కాకపోవచ్చు. కానీ 100